గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ప్రీవియస్ వీడియో చూసారమ్మా. ప్రీవియస్ వీడియోలో మనము 43 పేజ్లో 3 ప్రాబ్లమ్స్ ఉంటే ఆ 3 ప్రాబ్లమ్స్ గురించి మనము డిస్కషన్ చేశాము కదా చిల్డ్రన్. మీకు అర్థమయ్యాయా నేను చెప్పినవి? సో ఈరోజు మనము ఇప్పుడు మనము బారింగ్ లేకుండా మనము వితౌట్ బారింగ్ తోటి వాట్ ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం కదమ్మా. సో విత్ బారింగ్ తోటి వాట్ ప్రాబ్లమ్స్ చెప్పుకుందాం. సాల్వ్ ద ఫాలోయింగ్ వర్బల్ ప్రాబ్లమ్స్. చూడండి అమ్మా, 44 పేజ్ నెంబర్ 44. సో 44 పేజ్ లో సాల్వ్ ద ఫాలోయింగ్ వర్బల్ ప్రాబ్లమ్స్ ఉంది కదమ్మా. విత్ బారింగ్ తోటి ఈ రోజు చెప్పుకునే ప్రాబ్లమ్స్. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లం ఆల్రెడీ ఉంది, అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఎలా బారింగ్ తీసుకొని సబ్ట్రాక్షన్ చేశాడు అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఫస్ట్ వన్. A bag costs 84 rupees. While a box costs 68 rupees. What is the difference between in the price of these two articles. చూడండమ్మా, ఏ బ్యాగ్ కాస్ట్ 84 రూపీస్. ఒక బ్యాగ్ ఉందంట, ఆ బ్యాగ్ కాస్ట్ 84 రూపీస్ అంట. వైల్ ఏ బాక్స్ కాస్ట్ 68 రూపీస్. ఒక బాక్స్ ఉంది, ఒక బ్యాగ్ ఒక బాక్స్ రెండు ఉన్నాయి అన్నమాట. సో బ్యాగ్ కాస్ట్ ఏమో 84 రూపీస్, బాక్స్ కాస్ట్ వచ్చేసి 68 రూపీస్. అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ దీస్ టూ ఆర్టికల్స్? ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా చిల్డ్రన్, మీకు అర్థమైందా? సో బ్యాగ్ ఉంది, అలాగే బాక్స్ ఉంది. ఈ రెండింటి మధ్య కాస్ట్ డిఫరెన్స్ అంటే ఏంటి? తేడా. అది ఇది ఎంత తేడాలో ఉన్నాయి అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఫస్ట్ మనం ఏం రాయాలి? బ్యాగ్ కాస్ట్ రాసుకోవాలి, ఎందుకంటే అదే పెద్దగా ఉంది కదా, అందుకని బిగ్ నెంబర్ రాయాలి. సో బ్యాగ్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు 84. నెక్స్ట్ బాక్స్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ 68. ఓకేనా చిన్న? 85 రూపీస్ అమ్మా. ఇక్కడ 85, ఇక్కడ కూడా 5, 85, 68. ఇప్పుడు డిఫరెన్స్ అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. 5 మైనస్ 8 పాసిబుల్ అవుతుందా? అవ్వదు. 5 లో నుంచి 8 సబ్ట్రాక్ట్ అవ్వదు అనమాట. 5 లో నుంచి 8 ఎందుకు సబ్ట్రాక్ట్ అవ్వదు అని అంటే 5 లో నుంచి 8 సబ్ట్రాక్ట్ అవ్వడానికి ఇంకా మనకి 3 ఫింగర్స్ కావాలి కదా. సో సబ్ట్రాక్ట్ అవ్వదు కాబట్టి మనం ఏం చేయాలి? పక్కన ఉన్న నెంబర్ కి బారోయింగ్ కి రావాలి. సో పక్కన ఉన్న నెంబర్ కి బారోయింగ్ రావాలంటే ఇక్కడ ఈ నెంబర్ కి బారోయింగ్ 7, హియర్ 15. 15 లో నుంచి 8 సబ్ట్రాక్షన్ వేస్తే 15 ఫింగర్స్ కావాలి. ఉన్నాయా? లేవు కదా. 15 ఫింగర్స్ లేవు కాబట్టి మనం ఏం చేయాలి? కింద ఉన్న నెంబర్ తోటి నుంచి పైన ఉన్న నెంబర్ వరకు కౌంట్ చేసుకోవాలి. 8 after 9, 10, 11, 12, 13, 14, 15. అంటే ఎన్ని ఫింగర్స్ వచ్చాయి? 7 ఫింగర్స్. Then write the number 7 here. Good. Next, we subtract tens.
7 minus 6. 7 minus 6 అంటే 6 ఫింగర్స్ క్లోజ్ చేయాలి. 1 2 3 4 5 6. 6 ఫింగర్స్ క్లోజ్ చేస్తే 1. సో 8 17. డిఫరెన్స్ ఎంతమ్మా? 17. సో డిఫరెన్స్ price is equal to 17. నోట్ చేసుకోండి నీట్గా. నోట్బుక్ లో నోట్ చేసుకోండి. టెక్స్ట్ బుక్ లో ఆల్రెడీ ఉంది కాబట్టి నోట్బుక్ లో నోట్ చేసుకోండి. Next, second one. There are 45 toffees. There are 45 toffees. 45 toffees. If 29 of them are given, 29 of them are given away to some children. Given away to some children. How many toffees remain? How many toffees remain? Children, ఇక్కడ చూడండి. టాఫీస్ అంటే చాక్లెట్స్. ఓకేనా? సో టోటల్ గా 45 టాఫీస్ ఉన్నాయంట. సో 45 టాఫీస్ లో 29 టాఫీస్ కొంతమంది పిల్లలకి ఇచ్చేసారంట. మొత్తం 45 టాఫీస్ ఉన్నాయి. ఈ 45 టాఫీస్ లో 29 టాఫీస్ ని కొంతమంది చిల్డ్రన్స్ కి ఇచ్చేసారు. ఇచ్చేస్తే ఇంకా ఎన్ని ఉంటాయి అంటున్నాడు. చూడండి, ఇక్కడ ఒక బౌల్ ఉంది. ఆ బౌల్లో టోటల్ గా 49 టాఫీస్ ఉన్నాయి అనుకుందాం. సో ఇక్కడ ఈ బౌల్లో మనకి 45 టాఫీస్ ఉన్నాయి. 45 టాఫీస్ లో నుంచి ఎన్ని ఇచ్చేసారు? 29 టాఫీస్ ని కొంతమంది చిల్డ్రన్స్ కి పంచిపెట్టారు. పంచిపెట్టి ఇంకొన్ని మిగిలాయి కదా, అవి ఎన్ని అని అడుగుతున్నాడు. ఓకేనా? ఈ మిగిలిన ఎన్ని అని అడుగుతున్నాడు. సో మనం ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ టోటల్ టాఫీస్ ఎన్నో కనుక్కోవాలి. సో total toffees is equal to total toffees ఎన్ని? 45. Total toffees 45. నెక్స్ట్ ఎంత ఇచ్చేసారు కదా, given toffees is equal to ఎన్ని ఇచ్చాడమ్మా? 29 టాఫీస్ ఇచ్చారు. ఇంకా ఎన్ని మిగిలాయి అన్నారు కదా, అప్పుడు మనం ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు 45 లో నుంచి మనం 29 ని సబ్ట్రాక్షన్ చేయాలి. ఇప్పుడు 5 minus 9 చేయాలంటే పాసిబుల్ అవుతుందా? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. దెన్ వీఆర్ గోయింగ్ టు borrowing in next place. So here after borrowing 10's place becomes 4 becomes 3. Here after borrowing 15 1's place becomes 15. Now 15 minus 9, is it possible? Yes, it is possible. Then 15 minus 9 after 10 11 12 13
14, 15. How many fingers? I get 6 fingers. Then write the number is 6. So answer is 6 here. Next, we subtract tens. That number 3 minus 2. 3 minus 2. How much? 1. 1. So remaining toffees are 16. Then remain toffees. Remain toffees is equal 16. Remain toffees is equal 16. Okay na children? So remain toffees is equal 16. This is the answer. Clear కదా children? ఈ రోజు నేను మీకు 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 2 ప్రాబ్లమ్స్ మీరు నోట్బుక్ లో రాసి నీట్ గా కనిపించేలాగా ఒక ఫోటో తీసి ఇదే గ్రూప్ లో వాట్సాప్ చేయండి. అవి రైట్ ఆర్ రాంగ్ అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా చిల్డ్రన్? నెక్స్ట్ క్లాస్ విల్ బి టుమారో. కంటిన్యూ. బై చిల్డ్రన్.